నమస్తే సరళ గారు. నమస్తే ఉషా. ప్రెగ్నెన్సీకి ప్లాన్ ఎవరైతే చేస్తూ ఉంటుంటారో కొన్ని ఆహార పదార్థాల విషయాల్లో, దాంతోపాటు యోగా, జిమ్ వీటికి సంబంధించి కొన్ని అవాయిడ్ చేయమని మనం చెప్తూ ఉంటుంటాం. ఎస్పెషల్లీ ఈ విధంగా ఉంటేనే బెటర్ అని చెప్తూ ఉంటుంటారు. ఈ జనరేషన్కి అయితే ప్రతిదీ మ్యాండేటరీ అయిపోయింది కొన్ని విషయాల్లో. అదేవిధంగా ఆల్కహాల్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీకి మేము ప్రిపేర్ అవుతున్నాం, ఇప్పుడు ఒక బేబీని తీసుకోవాలనుకుంటాం అనేటప్పుడు ఆల్కహాల్ అనేది ఎంతవరకు అవాయిడ్ చేయాలి అంటారు? కంటిన్యూ కనుక అదేవిధంగా చేసి ఎవరైతే ఇంటిమసీలో ఉంటూ ఉంటారో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఈ రోజులలో కొత్త ట్రెండ్ అయిపోయింది, అందరికీ కూడా అలవాటు అయిపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. అది వదిలేస్తే విత్డ్రావల్ సిమ్టమ్స్ రావడము, ట్రిమార్స్, నిద్ర పట్టకపోవడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎలా అని చాలామంది చాలా కామన్గా నా ఓపీలో వస్తున్నారనమాట. అంత అలవాటు అయిపోయింది ఈ యంగ్ జనరేషన్కి. సో ఆల్కహాల్ అనేది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పటి నుండి కూడా అడ్వైజబుల్ కాదు. ఒకవేళ మీరు ఆల్కహాల్కి అలవాటు అయిపోయి ఉండి అలానే కంటిన్యూగా ప్రెగ్నెన్సీ మీకు వచ్చేసి ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేస్తే బేబీకి ఆల్కహాల్ సిండ్రోమ్ అనేది వస్తుంది అనమాట. ఆల్కహాల్ సిండ్రోమ్, ఎస్. దాంట్లో ఏమవుతుందంటే బ్రెయిన్ సరిగా గ్రోత్ ఉండదు, తల చిన్నదిగా తయారవుతుంది, ఐలిడ్స్ చిన్నగా ఓపెనింగ్ సరిగా చేయలేరు, ఐస్. తర్వాత ఈ నేజల్ బ్రిడ్జ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది థిన్గా ఉంటుంది, ఇన్ అప్పర్ లిప్ థిన్గా ఉంటుంది. దీన్ని ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని అంటాం అనమాట మెడికల్ టర్మినాలజీలో. సో అలాంటి బేబీస్ సొసైటీలో ఉండే ఈ కాంపిటీషన్ని తట్టుకోలేరు. ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వాళ్ళు డెవలప్మెంటల్గా కూడా అదర్ బేబీస్తో కంపేర్ చేసుకుంటే డెవలప్మెంటల్గా ఫాస్ట్నెస్ అనేది ఉండదు. 100% బ్రెయిన్లో న్యూరాన్స్ డెవలప్మెంట్ అనేది సరే, బ్రెయినే సైజే తక్కువ ఉంటుంది, మళ్ళీ తల కూడా చిన్నగా ఉంటుంది. అలాంటప్పుడు నర్వ్ సెల్స్ ఎన్ని ఉండాలో అన్ని నర్వ్ సెల్స్ ఉండవు. దానివల్ల వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ దగ్గర నుండి రెగ్యులర్ తన యాక్టివిటీస్ దగ్గర నుండి స్లోగా ఉంటారనమాట వాళ్ళు. సో అదొకటే కాక మనకి ఒకవేళ ఎర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో కనుక మదర్ ఆల్కహాల్ తీసుకుంటే ఫీటల్ అనామలీస్ అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే హార్ట్ సరిగా ఫామ్ కాకపోవడము, కిడ్నీ సరిగా ఫామ్ కాకపోవడం, లివర్ సరిగా ఫామ్ కాకపోవడం, లివర్ లోపల ఉండే ఎంజైమ్స్ సరిగా లేక లివర్ గ్రోత్ సరిగా రాకపోవడం, దానివల్ల ఫ్యూచర్లో పిల్లలకి జాండీస్లు కానీ, ఎసైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, గ్రోత్ డిలేస్ రావడం కానీ. ఫస్ట్ ట్రైమిస్టర్ ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫస్ట్ 3 నెలలు ఆల్కహాల్ తీసుకున్న మదర్ కంటిన్యూ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే ఒక సొసైటీకి అన్హెల్దీ బేబీని నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఆల్కహాల్ వదిలేయని వాళ్ళు ఫ్యూచర్లో బేబీని ఎలా పెంచగలుగుతారు? అలాంటి వాళ్ళు ఆ బేబీని కంటిన్యూ చేసుకోకపోవడం మంచిది, ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది. సో అలవాటు అయిపోయి అడిక్ట్ అయిన వాళ్ళు డీ అడిక్షన్కి ట్రై చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎలా బయటపడాలి, ఎలా ఒక హెల్దీ బేబీని మనం తీసుకురావాలి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అప్పటి నుండే ఆల్కహాల్కి దూరంగా ఉంటే మంచిది. సో మీరు అన్నట్టుగానే ఆల్కహాల్ విషయం వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటుంటారో, అటు హస్బెండ్ అయినా సరే ఇటు వైఫ్ అయినా సరే, ఆల్కహాల్ తీసుకొని ప్రయత్నించొద్దు. పిల్లలకి సంబంధించి అటువంటి బేబీని ఈ సొసైటీలో మనం పెంచడం, తీసుకురావడం అనేది ఈ కాంపిటీషన్లో వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళమే అవుతాం. బట్ దానికన్నా ముందు గర్భసంచికి సంబంధించి, గర్భధారణకి సంబంధించి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు వీటి వల్ల? అంటే లాంగ్ రన్లో హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ 50-50 మనకి బేబీ ఫార్మేషన్లో హస్బెండ్ పాత్ర 50 అండ్ వైఫ్ పాత్ర 50% ఉంటుంది. సో హస్బెండ్ కూడా ఆల్కహాల్ అడిక్ట్ అయిన ఉన్న బేబీస్కి ఆ స్పర్మ్ సెల్ క్వాలిటీ లేక అబార్షన్స్ అయిపోవడము, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, ఎన్ని కేసెస్ చూస్తాను, వచ్చేది కేసెస్, ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆల్కహాల్కి అడిక్ట్ అయిన ఫాదర్ దగ్గర నుండి. సీమెన్ క్వాలిటీ సరిగా లేకపోవడం, మొటిలిటీ సరిగా లేకపోవడం, మార్ఫాలజీ సరిగా లేకపోవడం చూస్తూ ఉన్నాం. సో హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు, హెల్దీ బేబీ కావాలనుకున్నప్పుడు ఇద్దరు కూడా దూరంగా ఉండాలి. ఒక స్పర్మ్ సెల్ ఫామ్ అవ్వాలంటే 3 months పడుతుంది. ఈ రోజు స్పర్మ్ సెల్ బయటకు వచ్చిన సెల్ ఈ రోజు ఫామ్ అయ్యింది ఉండదు. నువ్వు 3 months బ్యాక్ తీసుకున్న ఆల్కహాల్ ఎఫెక్ట్ ఈ రోజు ఉన్న స్పర్మ్ సెల్ మీద ఉంటుంది. సో గత 3 months నుండి కూడా నువ్వు ఆల్కహాల్ ఆపేసి ఉండాలో నువ్వు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నావు అంటే. ఎన్ని ఇన్ఫర్టిలిటీ కేసెస్లోనో చూస్తూ ఉన్నాము, చాలా కామన్ అయిపోయింది. స్పర్మ్ క్వాలిటీ ఉండట్లేదు మేల్ ఫ్యాక్టర్స్లో. సో వాళ్ళు జాగ్రత్తగా
ఒక 6 months అని ఆపేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆపేసుకుంటే మనకు ఒక హెల్తీ బేబీ ఖచ్చితంగా ఉంటుంది. వైఫ్లో కూడా ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఎనీమిక్ ఉంటున్నారు, సరిగా తినట్లేరు అనమాట, దానికి అడిక్ట్ అయి ఉన్న వాళ్ళు. సో ఎనీమియా అయిపోయి డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, గర్భసంచి దగ్గర పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని రావడము, అండ్ ఓవరీలో హార్మోన్స్ తేడాలు రావడము, ప్రెగ్నెన్సీకి డిలే అవ్వడము, ప్రెగ్నెన్సీ వచ్చిన అబార్షన్స్ అవ్వడము, ఈ ఇద్దరు ఫ్యాక్టర్స్ వల్ల కామన్గా చూస్తున్నాం ఈ రోజులలో. ఓకే. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉందంటే 6 months నుండి ఇద్దరు కూడా ఆపేసుకోవాలి. ఇంకా లేడీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మొత్తానికి ఆపేసి అప్పుడు ఒక మంచి బేబీని మనం సృష్టించగలం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, ఇవాళ రేపు మేడం చెప్పినట్టుగా చాలా ట్రెండ్ అయిపోయింది, అదొక స్టేటస్ సింబల్లా అందరూ తీసుకుంటూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాము, ఒక బేబీని ఇప్పుడు మేము తీసుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు దయచేసి ఒక సొసైటీకి ఒక మంచి బేబీని ఇవ్వాలని ప్రయత్నించాలి తప్ప, లేదు అంటే వాళ్ళు పుట్టే ప్రాసెస్లో బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేక, ఐస్ సరిగా రాక, హియరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఐక్యూ లెవెల్స్ అనేవి లేకపోవడం అనేది పిల్లలకి చాలా మనం చేసే ఒక పెద్ద చెడ్డ, అంటే వాళ్ళని పుట్టించడమే అనేది. ఎగ్జాక్ట్లీ, ట్రూ, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది నిజం. ఎవరైనా సరే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించి ఒక బేబీని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఫర్దర్గా మీకైనా సరే కాన్సిక్వెన్సెస్ అనిపించి అడిక్ట్ అయిపోయాము, దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం అనుకునే వాళ్ళైనా సరే, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళైనా సరే, లేదా మీకు పర్సనల్గా PCOD, PCOS, థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, వచ్చినా నిలబడట్లేదు, అబార్షన్స్ అవుతున్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా కింద కొడుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.